హాయ్, అందరికీ వందనాలండి. మైసెల్ఫ్ రాంబాబు చింతకుంటి. మనం గతంలో ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ సంబంధించి వేదిక సంబంధించి కీలక అంశాలు, ఒక స్పీకర్కి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు, వీటన్నిటికి మించి మనం మాట్లాడడానికి భయపడుతున్నాం. సో వాట్ ఈస్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అని గ్లాసోఫోబియా గురించి 3 పాటలు రిలీజ్ చేసుకున్నాం. ఈరోజు వేసిన పబ్లిక్ స్పీకర్ సంబంధించి అసలు వేదికపై ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ తన మెసేజ్ డెలివర్ చేస్తున్నప్పుడు ఏ విధానంలో డెలివర్ చేస్తే మంచిది, ఏ విధానానికి అసలు ఎటువంటి రకాలు ఉన్నాయి, దట్ మీన్స్ కైండ్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, స్టైల్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఎన్ని రకాలు ఉన్నాయి అని సమగ్రంగా చర్చించుకుందామండి ఈరోజు. నిజానికి పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక మంచి కళ అయితే, ఆ మంచి కళలో మాస్టర్ సంపాదించడానికి అవసరమైన అన్ని మెలకువలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ తను వేదిక మీద ఉన్నప్పుడు ఏ విధమైన ప్రసంగం చేయని దాంట్లో ఇమిడీకృతమై ఉన్న విధానాల గురించి చెప్పుకుంటాం. దట్ మీన్స్ కైండ్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. నిజానికి పబ్లిక్ స్పీకింగ్ అనేది 4 కైండ్స్ అండి, 4 రకాలు. మొదటిది మ్యాన్యుస్క్రిప్ట్ టైప్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, సెకండ్ వన్ మెమరైజ్డ్ టైప్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, థర్డ్ వన్ ఇంప్రాంప్టు టైప్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, ఫోర్త్ వన్ ఎక్స్టెంపోరేనియస్ టైప్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఇలా 4 రకాల విధానాలు ఉన్నాయి వేదిక మీద మనం ప్రసంగించేటప్పుడు. మొదటిది మ్యాన్యుస్క్రిప్ట్కు వస్తే దాని పేరులో ఉంది స్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే రాత, మ్యాన్యుస్క్రిప్ట్ అంటే ముందుగా రాసుకునే ఒక ప్రసంగ పాఠం. నిజానికి ఎక్కడైనా కానీ మనం ఎప్పుడైనా ఏదైనా కన్వే చేయడానికి వెళ్ళినప్పుడు ముందస్తుగానే మనం ప్రిపేర్ చేసుకుంటాం కంటెంట్ అనేది. ఆ కంటెంట్ ప్రిపేర్ చేసుకుని దాని ప్రాప్తికి మనం వేదిక మీద డెలివరీ చేస్తాం. అయితే ఈ మ్యాన్యుస్క్రిప్ట్ ఆఫ్ స్టైల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్లో ఏమొస్తుందంటే కొన్ని ఉదాహరణలు చెప్తానండి, మన దైనందిన జీవితంలో జరుగుతుంది. ఫర్ సపోజ్ మీరు ఒక ఎంప్లాయీ, మీరు చేస్తున్న ఆ ఆఫీసులో కానీ లేదంటే ఆ కంపెనీలో కానీ ఎవరో ఒక సీనియర్ రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయిన వ్యక్తికి మనం ఏం చేస్తామండి, వారి సేవల్ని గుర్తిస్తూ మనం ఆయనకి పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ కార్యక్రమంలో ఆయన్ని సన్మానిస్తాం, మనకి తోచిన రీతిగా సన్మానిస్తూ ఆయన కోసం ఆయన గుణగణాలు, ఆయన సేవాభావం ఇవన్నీ కీర్తిస్తూ స్తుతిస్తూ ఒక సన్మాన పత్రం కూడా ఖచ్చితంగా రాయిస్తామండి. నిజానికి ఆ సన్మాన పత్రం రాసిన వ్యక్తి మీరే అయినప్పటికీ, సో అలా సన్మాన పత్రాలు రాయగల కెపాసిటీ మీకు ఉన్నప్పుడు, మీరే రాసిన సన్మాన పత్రం అయినప్పటికీ వేదిక మీద ఆ సన్మాన పత్రం ఆయనకి సమర్పించే ముందు ఖచ్చితంగా మనం సభను ఉద్దేశించి ఆ సన్మాన పత్రాన్ని చదువుతాం. ఆ సన్మాన పత్రం మీరు రాసినప్పటికీ మీరు ఏ విధంగా ప్రజెంట్ చేస్తారండి, దట్ మీన్స్ ఏ విధంగా దాన్ని సభికులకి వినిపిస్తారు. నో డౌట్ సార్, ఖచ్చితంగా మీరు రాసిన సన్మాన పత్రం అయినప్పటికీ అది మీరు చూసే ఖచ్చితంగా వినిపిస్తారు. కారణం ఏంటంటే మాట్లాడుకోండి. ఇంకా రెండవ ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒక మంచి కవి, ఉగాది కవితా సమ్మేళనానికి మిమ్మల్ని ఆర్గనైజర్స్ ఆహ్వానించారు. ఒక మంచి సభా ప్రాంగణానికి మీరు వెళ్ళారు. అక్కడ మీరు రాసిన కవిత అయినప్పటికీ మీరు దాన్ని చూడకుండా చదువుతారా అంటే ఖచ్చితంగా చూసే చదువుతారండి. ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. ఏంటా కారణాలంటే, సన్మాన పత్రం చదివినప్పటికీ, మీరు రాసిన కవిత చదివినప్పటికీ, ఏదైనప్పటికీ అది మీరే స్వయంగా రాసినా కానీ చూచే చదువుతాం. కారణం ఏంటంటే పొరపాటున ఏమైనా తప్పు అనేది దొరికితే ఆ తప్పుకి కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడ అక్షర దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు చదవడానికి ప్రయత్నిస్తాం. కాబట్టి చూచే చదువుతాం. ఇలా చూచే కంటెంట్ డెలివరీ చేసే పద్ధతిని మ్యాన్యుస్క్రిప్ట్ వే ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటారండి. ఇది చాలా చక్కని పద్ధతి కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో. దట్ మీన్స్ ఎక్కడైనా మనం గణాంకాల వివరాలు ఇచ్చినప్పుడు, లేదంటే ఫ్యాక్టోరియల్గా మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొన్ని సమయాల్లో ఆ సమాచారం అంతా మన బుర్రలో లేకపోయినప్పటికీ
అది చూచి చదవడం వల్ల, చూచి డెలివరీ చేయడం వల్ల వచ్చే నష్టమేం లేదు. అలా మీ ప్రసంగం ముందుకు వెళ్తే మీకున్న క్రెడిబిలిటీ ఆ క్రెడిబిలిటీ పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. సో ఇక్కడ గణాంక వివరాలు కానీ నిజాలు కానీ స్పష్టంగా చాలా క్లియర్ కట్గా పిన్ పాయింటెడ్గా చెప్పడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఇవి మెరిట్స్. డిమెరిట్స్కి వస్తే ఏమవుతుందంటే, ఇక్కడ మీరు చూసి చదువుతారు, వేదిక కింద ఉన్న ప్రేక్షకులు ఏవైతే ఉన్నారో వాళ్ళు మీతో ట్రావెల్ అవుతున్నారా అవ్వట్లేదా, మీరు చెప్పింది వింటున్నారా లేదా, మీరిచ్చే మెసేజ్ వాళ్ళకి చేరుతుందా లేదనే సంగతి మీకు తెలియదు. ఎందుకంటే వాళ్ళతో మీకు ఐ కాంటాక్ట్ అనేది ఉండదు కాబట్టి. సో ఐ కాంటాక్ట్ అనేది లేకపోవడమే డిమెరిట్. అలానే ప్రేక్షకులతో మీరు మమేకం అవ్వకపోవడం అనేది డిమెరిట్. ఈ 2 డిమెరిట్లు దీంట్లో ఉన్నాయండి. సెకండ్ వన్కి వస్తే మెమరైజ్డ్ స్టైల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. మెమరైజ్డ్ స్టైల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే కొంచెం అడ్వాన్స్డ్ అండి మాన్యుస్క్రిప్ట్కి. దీని పేర్లోనే ఉంది మెమరీ బేస్డ్ అని. అంటే మనం ఏదైతే కంటెంట్ ముందుకు అనుకున్నామో ఆ కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పటికీ అది మన బుర్రలో ఉంచుకొని ఆ బుర్రలో ఉన్న కంటెంట్ని ఇక్కడ చదవడానికి ప్రయత్నిస్తాం, ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తాం, ఇక్కడ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తాం. దట్ మీన్స్ ఇక్కడ మీరు ఏదైతే కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారో మాన్యుస్క్రిప్ట్లో అయితే వర్డ్ టు వర్డ్ డెలివరీ చేస్తారు, ఇక్కడైతే వర్డ్ ఫర్ వర్డ్ డెలివరీ చేస్తారండి. వర్డ్ ఫర్ వర్డ్ డెలివరీ అంటే దట్ మీన్స్ ఫర్ సపోజ్ మన చిన్నప్పుడు మన కాలేజ్ డేస్లోనో హై స్కూల్స్ డేస్లోనో మనకి ఎలక్యూషన్ లేదా డిబేట్ కాంపిటీషన్స్ అయ్యేవి. మనం ఎలక్యూషన్ డిబేట్ కాంపిటీషన్స్ చదువుతున్నప్పుడు వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకు ముందస్తుగానే ఒక టాపిక్ ఇచ్చేవారు. బహుశా అది జాతీయ నాయకుడి గురించి చెప్పడమనో లేదంటే ప్రకృతి వినాశనం కోసం లేకపోతే ఇంకోటి ఆ టాపిక్కి సంబంధించి మనం కంటెంట్ కోసం మన టెక్స్ట్ బుక్స్లో కానీ లేదంటే మన గైడ్స్లో కానీ వెనక్కి ఎస్ఏలు ఉంటే ఆ ఎస్ఏల్ని చదివి సమ్మరీని గుర్తుపెట్టుకొని మనం పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అలా పార్టిసిపేట్ చేసినప్పుడు మనకి ఐక్యూ బాగుంటే మనం ఏదైతే గుర్తుపెట్టుకున్నామో ఆ గుర్తుపెట్టుకున్నంతా వర్డ్ టు వర్డ్ చెప్పేయగలం. ఒకవేళ కొన్ని సమయాల్లో మర్చిపోతే సమ్మరీ మైండ్లో ఉంది కాబట్టి ఆ భావాన్ని మన సొంత మాటల్లో చెప్పడం జరిగేది. అలా మనం చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేవాళ్ళం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అంతేనండి. మెమరైజ్డ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే నథింగ్ బట్ మనం ఏదైతే చెప్పాలనుకున్నామో అది చెప్పిన దాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం. కానీ మన దగ్గర ఎటువంటి ఇవేమి ఉండవు, కేవలం బుర్రలో ఉంటుంది. మనం మెమరీని బేస్ చేసుకొని మనకు గుర్తున్న దాన్ని ఆ కంటెంట్ని వర్డ్ ఫర్ వర్డ్ ఒక పదానికి బదులు మన పదం సొంత మాటల్లో చెప్పడం జరుగుతుంది. ఈ టైప్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ని మెమరైజ్డ్ పబ్లిక్ స్పీకింగ్ అంటారు. ఇది ఇన్ జనరల్గా మనకి డైలీ టీవీ షోస్లో స్టాండప్ కామెడీస్ ఉంటాయి. ఆ స్టాండప్ కామెడీస్లో స్క్రిప్ట్ ఉంటుంది, కానీ ఆ స్క్రిప్ట్ డైలాగ్స్ బట్టి చెప్పే పరిస్థితి కాదు. కొన్ని సమయాల్లో సందర్భానుసారం అక్కడికక్కడే డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఆ రకంగా ఏదైనా ప్రజెంట్ చేయడం వస్తే దాన్ని మెమరైజ్డ్ పబ్లిక్ స్పీకింగ్ స్టైల్ అంటారండి. ఇంకా మూడోది ఇంప్రాంప్టు వే ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఇంప్రాంప్టు వే ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే నథింగ్ బట్ ఆన్ ది స్పాట్ అండి. మేడప్ ఆన్ ది స్పాట్. ఏంటి సార్ మేడప్ ఆన్ ది స్పాట్ అంటే ఆ క్షణాన అప్పటికప్పుడు మనం ఏదైనా డెలివరీ చేయాల్సి వస్తే ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రిపరేషన్ లేకుండా మనం చేసే డెలివరీని ఇంప్రాంప్టు వే ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటారండి. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా మీ జీవితంలో చాలాసార్లు జరిగి ఉంటుంది. ఫర్ సపోజ్ మనం పనిచేసే చోట, అది స్కూల్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కొన్ని సమయాల్లో చిన్నపాటి గ్యాదరింగ్స్ అవుతాయి, పార్టీస్ అవుతాయి, లేదంటే మీటింగ్స్ అవుతాయి. ఆ మీటింగ్స్ అవుతున్నప్పుడు అంతా అయిపోయినాక లాస్ట్లో ఫర్ సపోజ్ మిమ్మల్ని పిలిచి సార్ మీరు 100 సమర్పణ చెప్పేయండి అని చెప్పేసి మీ ఫ్రెండో లేదా మీ ఆఫీసర్ ఎవరో మీకు చెప్తే అప్పటికప్పుడు మీరు 100 సమర్పణ చెప్పాల్సి ఉంటుంది. ఆ 100 సమర్పణ చెప్పడానికి మిమ్మల్ని పిలుస్తారని మీకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోయినా అప్పటికప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు వేదిక మీద ఎవరున్నారో ఏ మాట్లాడారో అవన్నీ రికలెక్ట్ చేసుకొని అప్పటికప్పుడు 4-5 వాక్యాల్లో చెప్పడానికి ప్రయత్నిస్తారు. లేదు మీరు ఒక మంచి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ ఆల్రెడీ లైన్ లైట్లో ఉన్నారు మీ ఏరియాలోనో. ఒకరోజు మీరు అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడో ఒక కాలేజ్ ప్రాంగణంలోనో మైదానంలోనో ఒక కార్యక్రమం జరుగుతుంది. మీకు ఇటువంటి సభా కార్యక్రమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఓకే కొత్త విషయం తెలుసుకుందాం ఆలోచనతో మీరు అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న సభ మీద ఉన్న పెద్దలందరూ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఈలోపు నిర్వాహకులు స్టేజ్ పై నుంచి మిమ్మల్ని గమనించి సార్ ఇక్కడికి వచ్చారు, ఈయన చాలా బాగా చెప్తారు
అని చెప్పేసి ఆ క్షణాన వేదిక పై నుంచి సార్ మీరు రామారావు గారు లేదంటే ప్రతాప్ గారు లేదంటే ప్రసాద్ గారు మమ్మల్ని మా సభని ఉద్దేశించి 4 మంచి మొక్కలు మాట్లాడండి అని చెప్పేసి వేదిక పై నుంచి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే అప్పటికప్పుడు మీరు మాట్లాడాలని వెళ్ళలేదు, మాట్లాడతానని కూడా అనుకోలేదు, కానీ మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భాల్లో మనం నో అని చెప్పలేము, ఎందుకంటే మనం ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కాబట్టి ఆల్రెడీ ఎంతో కొంత మంచి చెప్తామని మనకి గుర్తింపు ఉంది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే నథింగ్ బట్ ఆ క్షణాన మనం ఏం చెప్తామో ఏం చెప్పాలనేది మనం ముందస్తు ప్రిపేర్ అయ్యి ఉండకపోయినప్పటికీ మనకి వేదిక మీద పిలిచినప్పుడు వేదిక వరకు వెళ్ళడానికి మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడే మన మైండ్లో ఏం చెప్పాలి అని చెప్పేసి చాలా ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనల నుంచి ఒక కీవర్డ్ని, ఒక క్లూ వర్డ్ని మనం పిక్ తీసుకొని వేదిక మీదకి ఎక్కిన తర్వాత మన చేతిలోకి ఆ మైక్ ఏదైతే ఉందో అది ఇచ్చినప్పుడు ఎంత పెద్ద గొప్ప స్పీకర్ అయినప్పటికీ ఇటువంటి హఠాత్ పరిణామాలప్పుడు ఎంతో తను చిన్నపాటి అలజడికి లోనవుతాడు. ఆ అలజడిని మనం తమాయించుకోవడానికి చేయవలసిన పని ఏంటంటే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు మనం తపాయించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైంని ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు అని చెప్పేసి అక్కడికక్కడే వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఆ 10-15 సెకండ్లు మనం చెప్పగలిగితే కొంతవరకు మనం స్టెబిలైజ్ అవుతాం. స్టెబిలైజ్ అయినాక ఈలోపు మనం ఏదైతే పిక్ చేసుకున్నామో ఆ క్లూ వర్డ్ కీవర్డ్ని ఏదైతే పిక్ చేసుకున్నామో ఆ కీవర్డ్ని పట్టుకొని ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు మన బుర్రలో ఆలోచన పరంపర ఏదైతే ఉందో అది ఆగినంత వరకు టక్ 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 మని చెప్పేసి ఎప్పుడైతే మన ఆలోచన పరంపర ఆగిందో ఆ మరుక్షణమే నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పేసి అర్ధాంతరంగా మన ప్రసంగాన్ని ముగింపు చెప్పాల్సి ఉంటుందండి. ముగింపు చెప్పాల్సి రావడం కూడా ఇంప్రాంప్టులో ఒక లక్షణం, ఎందుకంటే ముందస్తుగా ప్రిపేర్ అవ్వం కాబట్టి. దీంట్లో మెరిట్స్ ఏంటంటే మనం ఏది ముందస్తు ఊహించుకోం కాబట్టి మన ఆలోచన తగ్గట్టు ముందుకు వెళ్తాం కాబట్టి ఐ కాంటాక్ట్ అనేది పక్కాగా ఉంటుంది. మనం ప్రేక్షకులతో మమేకం అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అన్నిటికీ మించి ఇక్కడ మన ఎబిలిటీకి పెద్ద పరీక్ష ఉంటుంది, ఎందుకంటే మనకి పూర్వజ్ఞానం ఎంత ఉందో ఆ పూర్వజ్ఞానాన్ని మనం సెల్ఫ్ అసెస్ మనకి ఎంతైతే పూర్వజ్ఞానం ఉందో ఆ పూర్వజ్ఞానాన్ని మనమే సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి ఒక మంచి అద్భుతమైన అవకాశం అండి. ఎవరైతే ఇంప్రాంప్టు స్టైల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ని చాలా చక్కగా కమాండబుల్గా ఆర్గనైజ్ చేయగలుగుతారో ఎగ్జిక్యూట్ చేయగలుగుతారో ఈజ్ ఎ గుడ్ స్పీకర్. ఎందుకంటే తను ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటాడు, నాలెడ్జ్ దాంట్లో ఉంటుంది. చిన్నపాటి కీవర్డ్ దొరికిన ఆ కీవర్డ్ను పట్టుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాల్లో తన శక్తి మేరకు మాట్లాడగలిగే దమ్ము క్యాలిబర్ అనుకుంటుంది. ఇలా మేనుస్క్రిప్ట్, మెమరైజ్డ్, ఇంప్రాంప్టు స్టైల్స్ గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ వన్, ది మైటియెస్ట్ వే ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అండి, ఎక్స్టెంపోరేనియస్. ఎక్స్టెంపోరేనియస్ అంటే నథింగ్ బట్ మెమరైజ్డ్, నథింగ్ బట్ మేనుస్క్రిప్ట్, నథింగ్ బట్ ఇంప్రాంప్టు. ఈ 3 స్టైల్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్స్ని ఒక మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసి జ్యూస్ చేసుకుంటే ఆ జ్యూసే ఎక్స్టెంపోరేనియస్ అండి. ఎందుకంటే ఎక్స్టెంపోరేనియస్ వే ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ప్రిపేర్డ్, రిహార్స్డ్, ప్రాక్టీస్డ్, ఇలా అన్నీ ముందస్తుగానే మనం చేసుకుంటూ ఒక మంచి ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్తో మనం వేదిక మీదకి వెళ్తాం. ఎందుకంటే మనకి ఎవరైనా ముందస్తు పిలుస్తారు, ఎక్కడైనా మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఆర్గనైజర్స్ ఖచ్చితంగా మనకి పలానా తేదీన పలానా వేదిక మీద పలానా థీమ్ మీద మీరు సభను ఉద్దేశించి మాట్లాడాలని ఆర్గనైజర్స్ మనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడే అన్ని విషయాలు చెప్తారు. ఒకవేళ చెప్పకపోయినా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ సభ ఏ విధంగా నిర్వహించబడుతుంది, ఏ ఉద్దేశంతో నిర్వహించబడుతుంది అని చెప్పేసి పూర్తి వివరాలు తెలుసుకొని దాని తగ్గట్టు మంచి కంటెంట్ని ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం. ఆ కంటెంట్ని 1-10 మార్లు మనం రిహార్స్ చేసుకుంటాం, 1-10 మార్లు ప్రాక్టీస్ చేసుకుంటాం. ఇలా 1-10 మార్లు ముందస్తుగానే చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే
విజువలైజ్ చేసుకుంటాం. రేపు పొద్దున ఆ వేదిక మీద ఏం జరగబోతుంది అనేది మనం ముందుగానే విజువలైజ్ చేసుకోవడం వల్ల ఏ విధంగా మన ప్రసంగం ముందుకెళ్ళబోతుందని చెప్పి ఒక చక్కని స్క్రీన్ ప్లేతో మన మైండ్ సిద్ధపడుతుంది. సిద్ధపడడం వల్ల వేదిక మీదకి వెళ్ళినప్పుడు మనం అంతే చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తామండి. ఎంత చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అది మ్యాన్యుస్క్రిప్ట్. ఏవైనా కొన్ని బుల్లెట్ పాయింట్స్ లాంటివి ఏమైనా మర్చిపోతాం, లేదంటే డైవర్ట్ అవుతాం అనుకుంటే ఒక చిన్న కీ కార్డు మీద రాసుకుంటాం, మన దగ్గర ఉంచుకుంటాం. అఫ్కోర్స్ అది మన డైరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రెండు మనం రాసుకుందే కాబట్టి ప్రత్యేకించి పదే చూసి చదవాల్సిన పని లేదు. కీవర్డ్ ఉంటే చాలు, కీవర్డ్ని పట్టుకొని మనం ముందుగానే చాలా చక్కగా చెప్పగలుగుతాం కాబట్టి మెమరైజ్డ్. అన్నిటికి మించి అక్కడ బోల్డ్ అంత స్పాన్ ఐ కాంటాక్ట్ ఉంటుంది, ఎందుకంటే మెమరైజ్డ్ కాబట్టి ఐ కాంటాక్ట్ ఉంది కాబట్టి మనం ప్రేక్షకులతో మమేకం అవ్వచ్చు. కొన్ని ప్రత్యేక సమయాల్లో వాళ్ళ అటెన్షన్ని మన వైపు డైవర్ట్ చేసుకోవడానికి అప్పటికప్పుడు వాళ్ళతో ఆన్ స్పాట్ చర్చా కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. దట్ మీన్స్ వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది చేసుకుని వాళ్ళని మన వైపు తిప్పుకోవచ్చు అండి. ఇలా ఈ 3 లక్షణాలు అద్భుతంగా కలగలిసి ఉన్నాయి కాబట్టి ఎవడైతే ఎక్స్టెంపోరేనియస్ వే ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్లోన తన ప్రసంగాన్ని డెలివర్ చేస్తాడో ఆయన అద్భుతంగా డెలివర్ చేస్తాడు. తను ఏం చెప్పాలనుకున్న విషయాన్ని ఎటువంటి డైవర్షన్ లేకుండా సూటిగా చక్కగా చెప్పగలుగుతాడండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలనుకుంటే మనకి మ్యాన్యుస్క్రిప్ట్ గురించి తెలియాలా, మెమరైజ్డ్ గురించి తెలియాలా, ఇంప్రాంప్టు అని మీద కమాండ్ ఉండాలా, ఈ మూడిటి మీద పట్టు సంపాదిస్తే ఎక్స్టెంపోరేనియస్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా మారడం చాలా సులభమైన విషయం. కాబట్టి మీ అందరూ అటువంటి గొప్ప ఎక్స్టెంపోరేనియస్ పబ్లిక్ స్పీకర్స్గా మారాలని మనసారా ఆశిస్తూ నేను మీ రాంబాబు చింతకుంటే అండి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే నా ఛానల్ రామ్చి టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ విషయం నలుగురికి అందితే మేలు జరుగుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి. అన్నిటికి మించి నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వీలైన తొందరగా చేయడానికి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నేను మీ రాంబాబు చింతకుంటే. నమస్తే.